హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎంత రాజైనా ఎంత పెద్దవాళ్ళైనా కొన్ని సందర్భాల్లో ఆమ్, చూసి ఏడవడం తప్పించి ఏమీ చేయలేనటువంటి కొన్ని పరిస్థితులు జరుగుతుంది. ఎగ్జాంపుల్, రాముల వారు ఒక సందర్భంలో గర్భవతి అయిన సీతమ్మ తల్లిని అడవిలో వదలాల్సి వచ్చింది. తను వదిలిన తర్వాత మనసులో చాలా కష్టపడ్డారు, ఏడ్చారు. ప్రతి నిత్యము ప్రతి సెకండు సీతమ్మ తల్లే గుర్తొస్తూ ఉన్నింది. ఏ వస్తువు చూసినా, ఏ మనిషిని చూసినా, ఏ మాట చూసినా ఆయనకి సీతమ్మ తల్లే గుర్తుకు వస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అలాగే గడిచిపోయినది. గర్భవతి అయిన సీతమ్మ తల్లి అడవిలో లవకుశలని 2 బిడ్డల్ని ప్రసవించింది. ఒకసారి రాముల వారు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ అశ్వము సీతమ్మ తల్లి ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి లవకుశలు ఆ అశ్వాన్ని పట్టేశారు. అది తెలిసిన సీత, అయ్యో ఎంత పెద్ద తప్పు జరిగిపోయిందనేసి ఆ రాముల వారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి రాముల వారితో క్షమాపణ చెప్పి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు రాముల వారు తన ఎదురుగా ఎవరిని చూశారు? అంతగా కలవరించిపోయిన తన భార్యని, తన బిడ్డలని చూసి కూడా ఒక్క మాటైనా మాట్లాడలేనటువంటి తన పరిస్థితిని తలుచుకొని భూమి ఆకాశము దద్దరిల్లేలాగా ఏడ్చారు. అతను ఏమీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి తన పరిస్థితిని తలుచుకొని దుఃఖించారు. అంతే, కొన్ని సందర్భాలు అలా జరుగుతుంది.